సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు కడలిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవు చాలు జరుగుతుంది మాకు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచిరుంటే చాలు కలిసి రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా బంగారు భవితనువై మా ప్రాణుల చరితనువై మా ప్రియతమ నేతనువై గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము అభిమానులందరికీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక నాయకుని యొక్క ప్రేమతో నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఆయన పుట్టినరోజున అభిమానులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నందమూరి ఎన్టీ రామారావు గారి వారసులుగా హీరోగా సినీ ఇండస్ట్రీని హక్కులు చేర్చుకున్న వ్యక్తిగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా రాజకీయ నాయకుడిగా నటనలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు. అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి యొక్క పుట్టినరోజుని అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలని, ముఖ్యంగా కావలిలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేస్తున్నారని కూడా నాకు ఇటీవల కాలంలో తెలిసింది. వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారో అదేవిధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా స్నేహపూర్వకంగా ఉండే విధంగా కూడా నేను కూడా అన్ని ఫ్యాన్స్ వాళ్ళకి కూడా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అంటే నాకు వాస్తవంగా పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు నాకు చూస్తే ఇంతమంది ఇంత అభిమానంగా ఉంటారనేది అనిపిస్తుంది. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రుల పుట్టినరోజులు కూడా మీరు జరపాలని కూడా నేను హీరో అలాగే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా తండ్రి కూడా హీరో, తండ్రి పుట్టినరోజు కూడా ఇలాగే జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.